హరహర శంకర, జయ జయ శంకర. హరినారాయణ దురిత నివారణ పరమానంద సదా శివశంకర. ఈరోజు కంచి పరమాచార్య వైభవంలో మరొక లీలను తెలుసుకుందాము. ఇక ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాము. ఒక తల్లి బాధని ఆ గురువు అయిన పరమాచార్య వారు ఏ విధంగా కరుణించారో తెలుసుకుందాము. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు బాలాజీ. అతను పుట్టినప్పుడు అతని జాతకాన్ని గణించమని జ్యోతిష్యులకు చెప్పారు ఇంటి వాళ్ళు. అప్పుడు జ్యోతిష్యులు చెప్పేవారు, 16 సంవత్సరాల వరకు మీ అబ్బాయి యోగం సరిగా లేదు, కాబట్టి జాతకం ఇప్పుడు గణించే కన్నా కూడా 16 సంవత్సరాల తర్వాత చూడటం మంచిది అని చెప్పారు. కానీ తల్లి కదా, ఆ తల్లికి బిడ్డ మీద ఎంతో ఇష్టం ఉంటుంది. ఇలా చెప్పటంతో కంగారు పడ్డది. ఆ తర్వాత మొక్కని దేవుడు లేడు, దర్శించని దేవాలయం లేదు. ఎంతైనా తల్లి కదా, నోచని నోము లేదు. తను తీరం చెంగొట్టు అర్ధనారేశ్వరుని ఎక్కువగా ఆరాధించేది. ఆమెకు అప్పటికే 2 కుమార్తెలున్న కొడుకు మటుకు ఒక్కడే. కావున ఏ తల్లైనా తన కొడుకు కోసం నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటూ పూజలు పునస్కారాలు చెయ్యటం కామనే కదా. అలానే ఈ తల్లి కూడా నెలలో చాలా రోజులు ఏదో ఒక వ్రతం పేరుతో ఉపవాసం ఉండటం అలవాటైపోయింది. తన కుమారునికి కష్టాలు తొలగి అవి భరించే విధంగా, సహించే విధంగా అతనిలో ఆత్మ విశ్వాసాన్ని నింపాలని ఆ తల్లి తపన. అలా కాలం గడుస్తూ ఉన్నది. ఆ రోజు గురువారం కావున ఆమె ఉపవాసం ఉండటం మొదటి నుంచి అలవాటు. ఆ రోజు సాయంత్రం పూజ తర్వాతే ఆమె ఆహారం తీసుకోవటం చాలా రోజుల నుంచి గురువారం అంటే ఇలా అలవాటైపోయింది ఆమె జీవిత చరిత్ర. అలా జరుగుతున్న క్రమంలో ఆ సాయంత్రం ఆమె చిన్న కూతురు రాజం పాఠశాల నుండి వస్తూనే పాఠాలు చదువుకుంటూ హఠాత్తుగా తన తల్లి వంక తిరిగి, అమ్మా అమ్మా, అందరూ కంచి పరమాచార్య వారిని చాలా గొప్పగా చెప్తుంటారు, నువ్వెందుకమ్మా తమ్ముడు బాలాజీ కోసం స్వామివారిని ప్రార్థించకూడదు అని ప్రశ్నిస్తుంది. అలా అడగటంతోనే ఆ చిన్నపిల్ల నోటి నుండి వచ్చిన మాటలే సాక్షాత్తు కామాక్షి అమ్మ పలికిన మాటలుగా భావించింది ఆ తల్లి. ఆ రోజు నుండి ప్రతిరోజు ఆ తల్లి పరమాచార్య స్వామివారిని ప్రార్థించటం ప్రారంభించింది. మరొక ప్రత్యేకతగా భావించటం, ఆవిడ ప్రారంభించిన దాని గురించి చాలా శ్రద్ధగా తీవ్రంగా చేస్తుంది. తన కొడుకుకి త్వరగా మంచి జరగాలి అని ఆమె పిచ్చిదానిలాగా మహాస్వామి వారిని ఆరాధించటం మొదలుపెట్టింది. ఆమె ధ్యాస మొత్తం కంచి పరమాచార్యుల వారే. ఆ గురువుని అలా కొలుస్తూ ఉంటూ కాలం నడుస్తూ ఉంది. ఒకరోజు రాత్రి తనకు కల వచ్చింది. అదేంటంటే తన భర్త వ్రాసుకోవటానికి ఉపయోగించే కుర్చీలో మహాస్వామి వారు కూర్చొని ఉన్నారు. వారికి ఆమెకు మధ్యలో శబ్దం చేస్తూ నీరు ప్రవహిస్తున్నట్లు, యువతల వైపు భార్య కుమారుడు కూర్చొని ప్రార్థిస్తున్నట్లు. మహాస్వామి వారు ప్రశాంత వదనంతో, నీ ఖాతాలో పుణ్యాన్ని చాలా జమ చేసుకున్నావు, అందులో నుండి కొంత తీసుకుంటే అదేమీ తగ్గదులే అని భర్తకు కల రావటము. అంతలోనే కల చెదిరిపోయింది. అది తెల్లవారుజాము సమయము. అప్పటి నుండి మహాస్వామి వారే లోకం అయ్యింది వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తలకు. స్నేహితులతో కలిసి భర్త ప్రతి పౌర్ణమికి కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని మహాస్వామి వారిని దర్శించటం మొదలుపెట్టాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఆలోచన క్రమంగా మారి, పీఠాధిపతులను గౌరవిస్తే చాలు,
వారు దేవతలుగా పూజించవలసిన పని లేదు అనే భావన అతనిలో కలిగింది. ఇటువంటి సమయంలో అతని స్నేహితుడొకరు హోమ్ ఆర్ట్ షాప్ నుండి ఒక చిన్న దేవి విగ్రహాన్ని అతనికి బహుకరించింది. దీంతో కొత్త వాదనకు బీజం పడింది. ఇంట్లో అప్పటి వరకు విగ్రహ ఆరాధన చేయవచ్చు, చెయ్యకూడదు అంటే విగ్రహాలను పూజించకుండా పటాలను పూజిస్తూ ఉన్న వాళ్ళకి ప్రస్తుతం ఆ విగ్రహం రావటంతో సమస్యగా తొలిచింది వారి మదిలో. అసలు ఆ విగ్రహం ఏ దేవతది, నిశ్చయంగా ఏ దేవతామూర్తి అని చెప్పటానికి కుదరని స్థితిలో ఉంది ఆ విగ్రహం. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను వాళ్ళ భార్యతో కంచి మహాస్వామి వారిని చూడటానికి వెళ్తాడు. ఈ విగ్రహ శిలాదేవతామూర్తి గురించి పరమాచార్యుని అడుగు అని భార్యతో చెప్తాడు. ఆయన సరిగ్గా చెప్తే నేను వారు మనుష్యులలో ఉన్న దేవుడని నమ్ముతాను అని చెప్తాడు. ఆమె అలాగే, నెక్స్ట్ పౌర్ణమికి మీతో పాటు నేను వస్తాను అని అనటంతో ఏదో శక్తి నా చేత సరిలే వెళ్దామని పలికింది. అందరము వెళ్ళాము. చాలామంది భక్తులు వారి దర్శనార్థమై వేచి ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు స్వామివారిని దర్శించుకోవటం. ఆ తర్వాత స్వామివారి నుంచి ఆ తల్లిని రమ్మని పిలుపు అందింది. 2 చేతులను పైకెత్తి ఆశీర్వదించారు. వెంటనే తనను మీ ఇంటికి అఖిలాండేశ్వరి వచ్చింది కదా అని అడిగారు. కళ్ళనీరు కారుతుండగా అతని భార్య అవునన్నట్లు తల ఊపి స్వామివారికి నమస్కారం చేసి నిలబడ్డది. స్వామివారు తనని ఆపాదమస్తకం చూశారు. వారి మాటలు వింటున్న భర్త వారి ముందు పడిపోయి, నా 8 అంగములు నేలకు తగిలేటట్లు సాష్టాంగం చేశాను అంటూ చెప్తున్నాడు. వారిని చూస్తూ నమస్కార ముద్రలోకి పోయిన నా చేతులు చాలాసేపు అలాగే ఉండిపోయాయి. తన్మయత్వంతో స్వామివారిని చూస్తూ ఉండిపోయాను. మహాస్వామివారు మళ్ళా మా ఆవిడను పిలిచి ఆశీర్వదించి పంపారు. ఆనాటి నుండి నేను పరమాచార్య స్వామి వారికి బానిసగా మారాను అని భర్త చెప్పాడు. అపార కరుణాసింధుం జ్ఞానదాం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణామం ముదావహం. జై శ్రీదత్త, జై గురుదత్త. హరహర శంకర, జై జై శంకర. శంకరులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను.